హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పచ్చు. ఓకే, ఎవరైతే జేఈ ప్రిపేర్ అవుతున్నారో అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటని ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటే m dx plus n dy is equal to 0. Okay, if the given differential equation in the form of like this. Okay, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే, ఓకే, ఈ ఫామ్ లో లేకుండా ఈ ఫామ్ లోకి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే, ఈ ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే is said to be exact differential equation. Okay, it satisfies the condition. It satisfies the condition dou m by dou y is equal to dou n by dou x. Okay, partial derivative of m with respect to y and partial derivative of n with respect to x. ఓకే, ఈ కండిషన్ ఏమన్నా సాటిస్ఫై చేస్తే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది, దెన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం ఏమంటాం, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పిలుస్తాం. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సపోజ్ వీ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. Solve 5x power 4 plus 3x square y square minus 2xy cube dx plus 2x cube y minus 3x square y square minus 5y power 4 dy is equal to 0. ఓకే, ఈ ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు చూస్తున్నారు కదా. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉంది. దీన్ని జనరల్ ఫామ్ కి అయితే కన్వర్ట్ చేయండి, కంపేర్ చేయండి. ఇక్కడ dx కోఎఫిషియంట్ ఏది ఉంది, ఈ టర్మ్ అది ఇదేమైతే మనకి m. ఓకే, m టర్మ్ ఏమిటి మనకి, దిస్ ఈజ్ m టర్మ్ అండ్ దిస్ ఈజ్ dy కోఎఫిషియంట్ ఏది ఉంటుందో దాన్ని మనం n టర్మ్ అని చూస్తాం. ఇప్పుడు మనకి ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్టా కాదో చెక్ చేయాలంటే ఫస్ట్ dou m by dou y చేయండి, అంటే విత్ రెస్పెక్ట్ టు y. చూడండి, పార్షియల్ డెరివేటివ్స్ లో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తుంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వేరియబుల్స్ ఏది ఉంది, x ఉంది కాబట్టి ఇది మనం కాన్స్టెంట్ గా తీసుకోవాలి పార్షియల్ డిఫరెన్షియేషన్ లో. ఓకే, ఓన్లీ y మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తే చాలు. ఓకే, రిమైనింగ్ వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, పార్షియల్ డెరివేటివ్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏముంది 5x power 4, అంటే ఓన్లీ x టర్మ్ ఉంది, y టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్, కాబట్టి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ ఏంటి 0 ప్లస్ ఓకే 3x స్క్వేర్, ఈ రెండు కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇది ఏమవుతుంది 2y. ఓకే, మైనస్ 2x కాన్స్టెంట్ ఇంటూ 3y స్క్వేర్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుని వస్తుంది 6x స్క్వేర్ y మైనస్ 6xy స్క్వేర్ వస్తుంది. ఓకే, సిమిలర్లీ డో n బై డో ఎక్స్ చేయండి. ఏమొస్తుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే y కాన్స్టెంట్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది 2x క్యూబ్, సారీ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కదా, 2y అనేది కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏంటి 3x స్క్వేర్ వస్తుంది. ఓకే, మైనస్ ఓకే 3 కాన్స్టెంట్ y కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే 2x. ఓకే, మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 5y పవర్ 4 అంటే 0. దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది మనకి 6yx స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ x. ఓకే, ఈ రెండింటిని చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేసి రెండు ఈక్వల్ ఉన్నాయా, therefore dou m by dou y is equal to dou n by dou x. Therefore this is exact. Given differential equation is exact differential equation.
ఓకే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ n ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైంది? సారీ, y c ఇది. ఓకే, డైరెక్ట్ ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడ చూడండి, ఇచ్చిన జనరల్ ఫామ్ ఉందా, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఏంటి, c వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ స్మాల్ కండిషన్ మనకి ఏంటి అంటే స్మాల్ కండిషన్. వాట్ ఈస్ స్మాల్ కండిషన్ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తుంటే y as కాన్స్టెంట్, ఇయర్ y అనేది కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు n అంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి n do not contain, n is free from x terms, n is free from x terms. ఓకే, ఎక్స్ టర్మ్స్ నుండి n అనేది n వాల్యూస్ అనేది ఫ్రీ ఉండాలి, అప్పుడే మనకి ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో పుట్ చేయండి వాల్యూస్ అనేది. ఇంటిగ్రేషన్ m ఏంటి ఇక్కడ, ఇది మనకి దిస్ ఈజ్ ద టర్మ్, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇలా అయితే వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, నేను మళ్ళీ దాన్ని రాస్తాను. ఓకే, ఇక్కడ అయితే రాసుకోండి. ఇంటిగ్రేషన్ m దగ్గర మీరు m దగ్గర అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి 5x4 plus 3x square y square minus 2xy cube dx plus n term ఏంటి మనకి 2x cube by minus 3x square y square minus 5y power 4 dy equal to 0. బట్ ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, ద n term is free from x terms అంటున్నాడు. ఓకే, ద n term is free from x terms కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఈ రెండిట్లని మనం ఎలిమినేట్ చేస్తాం, తీసుకోము. ఓకే, అర్థమైందా? ఇలా చేయాలి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ మనకి ఎలా వస్తుంది, -5y4 dy ఈజ్ ఈక్వల్ టు c వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ y కాన్స్టెంట్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 5x4 5y5 ప్లస్ y కాన్స్టెంట్ 3x³ by 3 minus 2y³ కాన్స్టెంట్ x²/2 minus 5y power 5/5 equal to c. ఇలా వస్తున్నాయి. 5 క్యాన్సల్, 3 క్యాన్సల్, 2 క్యాన్సల్, 5 క్యాన్సల్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, x⁵ ప్లస్ x³ y² minus x² y³ minus y⁵ is equal to c. Okay, this is our required solution. This is required solution. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఇలా అయితే మీరు సింప్లిఫికేషన్ అయితే
చేయాలి. ఓకే, ఇదైతే మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే సాల్వ్ చేయండి, మీకు ఇక ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే, క్వశ్చన్ చూడండి. సాల్వ్ 2xy cos x square minus 2xy plus 1 dx plus sin x square minus x square plus 3 dy is equal to 0. ఓకే, ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి dx కోఎఫిషియంట్ ఏమవుతుంది, మనకి m టర్మ్. ఓకే, dy కోఎఫిషియంట్ ఏంటి, n టర్మ్. కాబట్టి ఈ సొల్యూషన్ ఏమవుతుంది, ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ m by y ఏమొస్తుంది మనకి విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే ఏమవుతుంది, 2x cos x square కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు y1 మైనస్ 2x కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 ది ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0 అండ్ n by x విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x square ఏంటి మనకి, cos x square ఇంటూ 2x, ఇక్కడ చైన్ రూల్ ఇచ్చేసిన. ఓకే, మైనస్ 2x డిఫరెన్షియేషన్ ఆఫ్ 3 ఏంటి 0. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండు సేమ్ ఉన్నాయా. ఓకే, therefore m by y equal to n by x, therefore the given differential equation is exact. ఓకే, ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏం చేయాలి మనము, ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dx n dy is equal to c. ఓకే, y is constant free from x terms. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది ఇంటిగ్రేషన్ m, what is m here, 2xy cos x square minus 2xy plus 1 dx. ఓకే, అండ్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ టర్మ్స్. కాబట్టి చూడండి, ఇక్కడ మనము ఈ టర్మ్ తీసుకోము, ఈ టర్మ్ కూడా తీసుకోము, ఓన్లీ 3 dy. ఓకే, ఓన్లీ 3 dy. ఓకే, ఇంత వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు c. నౌ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఇక్కడ y ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ లో దీన్ని ఇలా రాసుకోవచ్చు, y కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, 2x cos x square dx మైనస్ ఇంటిగ్రేషన్ y కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, x dx ప్లస్ ఇంటిగ్రేషన్ dx ప్లస్ 3y is equal to c నా. ఓకే, 3 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy అంటే 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ యూజ్ చేయొచ్చా, ఇన్ ప్లేస్ ఆఫ్ x square we have to take t, we get 2x dx is equal to dt. ఓకే, ఫస్ట్ దాంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి, y ఇంటూ ఇంటిగ్రేషన్ dx 2x dx ఏంటి dt. ఓకే, cos t. ఓకే, మైనస్ ఇది ఏమైతుంది మనకి, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏంటి x square by 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏంటి x ప్లస్ 3y is equal to constant c, that is equal to y. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t ఏమైతుంది మనకి sin t. ఓకే, మైనస్ x స్క్వేర్ ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఈ 2 get cancel, we get x square y plus x plus 3y is equal to c. ఓకే, in place of t x square replace చేయండి, minus x square y plus x plus 3y is equal to c. Okay, this is our required solution. Of the given differential equation. ఓకే, ఇలా మనము ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేస్తాం. ఓకే, ఈ మెథడ్ మనకి చాలా సింపుల్ ఉంటుంది, అండ్ దీని నుండి మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఒక్క మెథడ్ యూస్ చేసి వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, అది లీనియర్ అయి ఉండొచ్చు, హోమోజినియస్ అయి ఉండొచ్చు, లైక్ వేరియబుల్ సెపరేబుల్ అయి ఉండొచ్చు, లేకపోతే నాన్ హోమోజినియస్ అయి ఉండొచ్చు. ఓకే,
ఇలా మనం ఏ డిఫరెన్షియల్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదన్నా బై యూజింగ్ దిస్ మెథడ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఓకే, ఈ కండిషన్ ఏమైనా సాటిస్ఫై చేస్తే డైరెక్ట్లీ ఇంటిగ్రేట్. ఓకే, ఇలా ఈ మెథడ్ యూస్ చేసి అయితే సింప్లిఫై చేసుకోండి, సొల్యూషన్ మీకు ఈజీగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇఫ్ దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఓకే, ఈ రెండు నాట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ కాలేదనుకోండి, దాన్ని మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. దీనికోసం మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే అక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e power of integration of p dx or e power of integration of e power of integration p dy. ఓకే, ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామా. ఓకే, ఇక్కడ ఏమన్నా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమన్నా నాన్ ఎగ్జాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను మీకు. మెథడ్స్ ఉన్నాయి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ అనేది దీనికి, ఓకే, ఇచ్చిన దీనికి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తే మీకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.